విశ్వ కుమార్ కుమార్ విశ్వ పార్ట్నర్ ఏమైంది పార్ట్నర్ విశ్వ ఏమైంది పార్ట్నర్ విశ్వ కుమార్ పావు తరుముతోందిరా ఏంటి కుమార్ పాము తరుగుతుందని అరుస్తున్నారు విశ్వ ఏమైంది ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏమైంది త్వరగా వెళ్ళి కారులో ఎక్కండి పాము తరుముకు వస్తుంది వదండి వదండి త్వరగా ఎక్కడ సార్ త్వరగా ఎక్కండి పోనీ అలాగే సార్ త్వరగా పోనీ పోనివురా పోనీ పాము ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి డ్రైవర్ స్పీడ్ గా పోనివయ్యా ముందుకు వెళ్ళడం లేదు సార్ డ్రైవర్ వేరే మార్గం లేదయ్యా. జాగ్రత్త రేయ్, వస్తేరా త్వరగా పోనీ జాగ్రత్త పోనీ పోనీ పోనివు ఎటువైపు తిప్పిన పాము అడ్డుగా ఉంది సార్ ఏం చేయాలి సార్ త్వరగా పోనివయ్యా జాగ్రత్త వదిలేలా లేదే ఏం జరుగుతుంది తొందరగా వెనక్కి తిప్పయ్యా సార్ వెనక్కి కూడా వెళ్ళండి. త్వరగా వెళ్ళు త్వరగా ఆపొద్దు తిప్పు పార్ట్నర్ వెనకాల తరుగుతూనే ఉంది పార్ట్నర్ పోనివు స్పీడ్గా పోనివు పోనివు త్వరగా పోనివు జాగ్రత్త జాగ్రత్త ఆపొద్దు త్వరగా పోనివు తిప్పు పోనీ అదృష్టం వెనకాల రావడం లేదు భగవంతుడా కాపాడు తండ్రి
ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియటం లేదే. ఇటువైపు పోలేవు. డ్రైవర్ త్వరగా పోనివయ్యా. పార్ట్నర్ గ్లాస్ కొంచెం తెంచండి పార్ట్నర్. అతను ఏమంటున్నాడో విందాం. ఏంటి నాగమ్మగాడికి వెళ్ళారా? అక్కడ పాము తరివి కొట్టి ఉంటదే, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చేసారా? నాకు తెలుసు, అప్పుడే నేను చెప్పాను కదా, అటే వెళ్ళకండి, అది వలకాడు, మీ ప్రాణాలకే ప్రమాదం అని. నేను చెబితే మీరు వినలేదు కదా. అవునయ్యా, తప్పే. డ్రైవర్కి దెబ్బ తగిలి తల నుంచి రక్తం కారుతోంది. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? ఇక్కడ ఆసుపత్రులు అయ్యి ఏమీ లేవు. ఊరు లోపలికి వెళ్ళారంటే అక్కడ ఒక పూజారి గారి ఇల్లు ఉంది. అక్కడ పార్వతమ్మ అనే ఒక అమ్మ ఉంది. ఆవిడ దగ్గరికి మీరు వెళ్ళారంటే దెబ్బ తగిలిన వాళ్ళకి పసర వైద్యం చేస్తారు. తొందరగా నయమైపోద్ది. వెళ్ళండి వెళ్ళండి, అనుభవించితేనే కానీ అనుభవంలోకి రాదు. పార్ట్నర్ వద్దు పార్ట్నర్, మనం ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. డ్రైవర్కి మాత్రమే కాదు, నాకు కూడా చేతికి దెబ్బ తగిలింది. కాదు కుమార్, తర్వాత ఏ ఊరు వస్తుంది, అక్కడ హాస్పిటల్ ఎక్కడుందని మనం వెతుకుతూ కూర్చోలేం కదా. నేను చెప్పేది విను కుమార్, వీడికి రక్తం ఆగకుండా కారుతూనే ఉంది. ముందుగా ఫస్ట్ ఎయిడ్ కోసమైనా అతను చెప్పిన చోటుకి వెళ్ళి వైద్యం చేయిద్దాం. ఆ దొంగలను పక్కకి రాగండి. వెళ్ళు విశ్వం, వెళ్ళు. రా. మీ ఎదురు ఇటు రండి. డ్రైవర్ని వెనకాల సీట్లో పడుకోబెట్టండి. జాగ్రత్త. కూర్చో. జాగ్రత్త. ఏంటయ్యా ఇక్కడ వైద్యం చేసే పార్వతమ్మ ఇల్లు ఎక్కడుంది? ఇలా తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగండి, పార్వతమ్మ ఇల్లు వస్తుంది. మంచిదయ్యా. ఏమైంది? డ్రైవర్ కి తలకి దెబ్బ తగిలింది. వైద్యం చేసే పార్వతమ్మ గారు ఉన్నారా? ఆవిడ బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. లోపలికి తీసుకువెళ్ళండి. మెల్లగా తీసుకురండి, జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకురండి. రండి. అలా కూర్చోబెట్టండి. అలాగే, జాగ్రత్త. లక్ష్మి, వీళ్లకు తాగటానికి ఏదైనా తీసుకురా. అలాగేనండి. పర్వాలేదండి. ఆవిడ రావడానికి లేట్ అవుతుందా?
వచ్చే సమయం అయింది, వచ్చేస్తారు. ఓహో, త్వరగా వచ్చేస్తారు కదా? కంగారు పడకండి, వచ్చేస్తారు. అదిగో వచ్చేసారు. ఏంటి పార్ట్నర్, ఎవరో వైద్యురాలన్నారు, ఈవిడేంటంటే ఆకులు తీసుకొస్తోంది? పార్ట్నర్, నాకు ఇది మంచిదనిపించట్లేదు పార్ట్నర్. ఆకులు పసరులంటూ ఏవేవో ఇచ్చి నన్ను డ్రైవర్ని కష్టాల పాలు చేస్తుంది. మనం వెళ్ళిపోదాం పార్ట్నర్. ఇప్పుడు వెళితే బాగుండదు. ఆవిడ చేసే వైద్యం చేయనివ్వు. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండవు. అమ్మా, వచ్చే దారిలో ఏదో ప్రమాదం జరిగిందట, వైద్యం కోసం వచ్చారమ్మా. ఎవరు మిమ్మల్ని అడవిలోకి వెళ్ళమన్నది? చెప్పండి, ఎందుకు వెళ్ళారు? అడవిలో ఉన్న గుడిలో మీకేం పని? గాయత్రి, నువ్వు బయటికెళ్ళి ఆడు. ఎందుకు ఇలా చేశారు? ఊరు కాని ఊరొచ్చి ఎందుకు సమస్యల్లో పడుతున్నారు? వైద్యం చేస్తాను, కానీ ఆ తర్వాత వెంటనే మీ ఊరికి వెళ్ళిపోవాలి, సరేనా? నిర్మల మహాశక్తి, నాభికమల రోగ నివారణి, జీవం జీవానంద రూపం, ఆనందం ఆరోగ్య సౌభాగ్యం, శంకరీ శాంభవి, శాంతదయాపరి, శాంతదయాపరి, శాంతదయాపరి. ఇంకో అరగంటలో స్పృహలోకి వస్తాడు, తీసుకెళ్ళిపోండి. ఏంటి పార్ట్నర్, ఒక ఆయింట్మెంట్ రాయలేదు, పౌడర్ కూడా వేయలేదు, కనీసం చిన్న కాటన్తో కూడా తుడవలేదు. అలా అయితే రక్తం కారడం ఎలా అవుతుంది? లేదు విశ్వం, ఆవిడ దగ్గర ఏదో శక్తి ఉంది. లేదంటే మనం అడవులోకి వెళ్ళిన విషయం ఆవిడకి ఎలా తెలుస్తుంది? నాకు నమ్మకం లేదు పార్ట్నర్. అరగంటే కదా, వెయిట్ చేసి చూద్దాం. నేను ఆవిడతో అడవిలో అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలో అడిగి చూస్తాను. మీరు వీడిని చూస్తూ ఉండాలి. రా నందిని, రా బయటికి రా నందిని, పిలుస్తున్నానగా, రా వచ్చి పాలు తాగు నందిని, నా మాట విను, రా రా నందిని, బయటికి వస్తావా లేదా? వచ్చి పాలు తాగు నందిని, నా మాట వింటావా లేదా? రా రా నందిని, వచ్చి పాలు తాగు, త్వరగా రా నందిని.
ఏం పాపా, ఇక్కడ ఎవరో కనిపించడం లేదు, నువ్వెవరిని పిలుస్తున్నావు? నా నందినిని. నందిని అంటే కుక్క పిల్ల? కాదు, నా చెల్లి నందిని. 3 అన్నయ్యలప్పు రావాలి, రాకపోతే నేను మాట్లాడను. 1 2 3. అయ్యో, 1 2 3. అయ్యో, వచ్చావా? బాబా వచ్చే. అయ్యో, పావు పావు. అయ్యా అయ్యా, వద్దయ్యా, దాన్ని కొట్టకండి అయ్యా. అది మా పెంపుడు బావే, ఇక్కడే ఉంటూ ఉంటుంది. ఏంటి మీ పెంపుడు బావా? బావుని ఇంట్లో పెంచడం ఏంటండి? అవునయ్యా, అది కూడా మా బిడ్డ లాంటిదే. దాన్ని కూడా మా పాప వయసే. దాని పేరు నందిని. నందినియా? బావుకి పేరు కూడా పెట్టారా? అవును. నందిని. మా అమ్మాయికి ఊహొచ్చిన దగ్గర నుంచి దాంతోనే ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ తోడబుట్టని అక్కా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు. మీరేం భయపడకండి, అది ఎవరిని ఏమీ చెయ్యదు. రా, నా మాట విని ఇలా రా. నా మాట విని పాలు తాగాలి. ఇంట్లో పావుని పెంచుతున్నారు. మీ పార్వతమ్మ అడవిలో దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్న విషయం కరెక్ట్గా చెప్పారు. ఏమిటండి ఇది? మాకంతా అయోమయంగా ఉంది. అదంతా వదిలేయండి. మీరు అడవిలో ఉన్న గుడికి మాత్రం వెళ్ళకండి. గాయపడ్డ అతనికి నయమైన తర్వాత అతన్ని తీసుకుని మీరందరూ ఊరికి వెళ్ళిపోండి. ఏమండి, పూజారి అయ్యుండి దేవత మొక్కు కోసం వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటారంటే? మీ మంచి కోసమే చెబుతున్నానండి. క్షేమంగా ఊరికి వెళ్ళి చేరండి. అమ్మా జగన్మాత, కట్టు విప్పండి. గాయం నయమైపోయింది. మీ ఊరికి మీరు బయలుదేరండి. అమ్మా అమ్మా అమ్మ, నువ్వేనమ్మా మమ్మల్ని కాపాడాలి. ఏమైంది? ఏడవకమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. అమ్మా, ఇన్నాళ్ళు ఏ సంబంధం కుదరని నా కూతురికి మీ దయ వల్ల మంచి సంబంధం వచ్చింది. ఎల్లుండి పెళ్లి పెట్టుకున్నావు. మా అమ్మాయి పెళ్లి కోసం కొన్న నగలన్నీ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు నేనేం చెయ్యను? మాకు పెద్ద దిక్కుగా ఉన్నా నువ్వే మాకు దారి చూపించాలమ్మా. పార్ట్నర్,
ఈవిడి ఊరికి డాక్టరా పోలీసా? కనిపించకుండా పోయిన నగల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నోర్మై. నగలు లేకుండా పెళ్లి జరగదు. పెళ్లి జరగకపోతే మేము చావడం తప్ప వేరే దారి లేదమ్మా. రేపు సంధ్యా సమయంలో నీ కూతురి చేత్తో దీపం వెలిగించి నాకివ్వమని చెప్పు. నేను నాగదేవత దగ్గర పెట్టి పూజ చేస్తాను. కనిపించకుండా పోయిన నగలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ కూతురి పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నమ్మకంతో వెళ్ళు. అమ్మా అమ్మా, మీ వాకే దైవ వాక్కు. మిమ్మల్ని నమ్మే వెళ్తున్నాం. వెళ్ళండి. అమ్మా, అడవిలోని దేవత దగ్గరికి. మీరు ఊరికి వెళ్ళొచ్చు. అమ్మా, నేను ఓ సమస్యతోనే వచ్చాను. నా సమస్య తీరాలంటే అమ్మవారి దగ్గర దీపం వెలిగించమని నాకు తెలిసిన ఒక ఆయన చెప్పారమ్మా. ఆయన తెలియక చెప్పుంటారు. మీరు బయలుదేరండి. నాకు నమ్మకం ఉందమ్మా. మీరు అక్కడికి ఎలా వెళ్ళాలో దారి చెప్పారంటే మీకు రుణపడి ఉంటాను. గుడికి దారి చెప్పడమో కుదరదు, మీరా దేవుణ్ణి చూడడమో కుదరదు.